తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ పేరు ఓ ప్రపంచనం. తెలంగాణలో ఎక్కడ విన్నా ఎవరి నోట విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తన సాయశక్తులా పనిచేశారు రేవంత్ రెడ్డి. ఫలితాన్ని సాధించారు కూడా. ఈ శ్రమకు ఫలితంగానే నేడు తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. జడ్పీటీసీగా మొదలై నేడు సీఎం స్థాయికి ఎదిగారు రేవంత్ రెడ్డి. యనుమల రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే రాజకీయాల్లో ఆసక్తిని కనపరిచారు. ఈ క్రమంలో 2006లో మెడ్చెల్ల మండలం జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. ఆ తరువాత 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇక 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యుడు రావులపల్లి గురునాథరెడ్డిపై విజయం సాధించారు రేవంత్ రెడ్డి. ఆయన 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రేవంత్ రెడ్డి 2014-2017 మధ్య టీటీఎల్పీ 4 లీడర్గా కూడా పనిచేశారు. ఆయన 2017 అక్టోబర్లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. రేవంత్ రెడ్డి 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక 2019 మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచిన తరువాత తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా 2021 జూన్ 26లో జాతీయ కాంగ్రెస్ పార్టీ నియమించింది. 2021 జూలై 7న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకూర్ సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారాయన. ఆ రోజు నుంచి నేటి వరకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ పార్టీ సీనియర్ నాయకులు సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందు నడిపించారు రేవంత్ రెడ్డి. సీనియర్ నాయకులు కొన్ని సందర్భాల్లో అవమానాలకు గురి చేసినా కూడా వారితో కలిసిమెలిసి పనిచేసి హస్తం బలోపేతానికి విశేష కృషి చేశారు రేవంత్ రెడ్డి. ఇక
ఇక తెలంగాణలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పడిపోయిన స్థాయి నుంచి బీఆర్ఎస్ కు ప్రధాన ప్రతిపక్షం అనే స్థాయికి పార్టీ కేడర్ను తయారు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని తప్పులు ఎత్తి చూపుతూ కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం కలిగేలా చేయడంలో రేవంత్ రెడ్డి విజయాన్ని సాధించారు. దాని ఫలితంగానే తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగలిగింది. సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒకరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న. గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. అసలాట నేడే మొదలు